ఆంధ్రులు. మరి ఈ ఆంధ్రులు నివసించిన స్థానమే ఆంధ్రదేశం. మరి ఈ ఆంధ్రదేశం భారతదేశంలో ఎంతటి విశిష్ట స్థానాన్ని ఆక్రమించగలిగింది, ఎందుకు ఈ ఆంధ్రదేశానికి ఇన్ని ప్రత్యేకతలు వచ్చాయి అనేటువంటి దానిని కూడా మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో లేనటువంటి గొప్ప ప్రాధాన్యత ఆంధ్రదేశానికి ఉండడం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగానే మనం ఈ భారతదేశ ఉపఖండంలో ఆంధ్రదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు ఏంటి అనేటువంటి దానిని మనం తెలుసుకోగలిగినప్పుడు ఆంధ్రుల చరిత్రలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి మన భారతదేశంలో ఉత్తర పదంగా దక్షిణ పదంగా మనం విభజించుకున్నప్పుడు మరి మన ఆంధ్రదేశం యొక్క స్థానం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఉత్తర పదాన్ని దక్షిణ పదాన్ని కలుపుతూ ఆంధ్రదేశం భారతదేశ ఉపఖండంలో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈ విశిష్ట స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రదేశం అనేక సంస్కృతి పరిణామానికి దారి తీసినటువంటి కొన్ని సాంఘిక పరిస్థితులు కూడా మనం తెలుసుకుందాం. వెళ్తే మనం భారతదేశంలో ఉత్తర పదాన్ని కానీ పశ్చిమంగా ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని కానీ దక్షిణ పదంలో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని కానీ ఈ ప్రాంతాలు కూడా అంటే ఉత్తర ప్రాంతము పశ్చిమ ప్రాంతము దక్షిణ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఆంధ్రదేశంలో వ్యాప్తి చెంది ఆంధ్రదేశాన్ని త్రివేణీ సంగమంగా రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది. మరి అదే కాక మనకు ఉత్తర పథంలో ఉన్నటువంటి ఆర్య రాజ్యాలకు ఆంధ్ర ప్రాంతం అనేటువంటిది సాన్నిహిత్యంగా మెలగడం వల్ల ఆర్య సంస్కృతి సాంప్రదాయాలు కూడా మన ఆంధ్రదేశంలో పరిడవిల్లడం అనేటువంటిది జరిగింది. మరి వీటన్నిటితో ఆర్య అనార్య సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటివన్నీ కూడా మన ఆంధ్రదేశంలో వ్యాప్తి చెందడం ద్వారా అంటే వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాల స్రవంతుల సమ్మేళనంతో మరి మన ప్రాచీన ఆంధ్ర నాగరికత అనేటువంటిది సమిసిపోయేటువంటి విధంగా రావడం అనేటువంటి పరిణామాలు మన ఆంధ్రదేశ చరిత్రలో చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిణామాలు. ఎందుకంటే ఆర్య అనార్య సంస్కృతులు ఎప్పుడైతే ఆంధ్రదేశంలో వ్యాప్తి చెందాయో మనకున్నటువంటి సహజమైనటువంటి ప్రాచీన ఆంధ్ర నాగరికత లుప్తమవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఇదే పరిణామాన్ని కొనసాగిస్తూ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క ఆలోచన విధానం కూడా పూర్తిగా భిన్న రూపాలను ధరించింది. ఎందుకంటే ఒక్క ఉత్తర పథం యొక్క సంస్కృతి సాంప్రదాయాలే కాదు, ఆంధ్రదేశంలో తీర ప్రాంతంలో కొనసాగించినటువంటి విదేశీ వాణిజ్యం వల్ల విదేశీ సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఆంధ్రదేశంలో వ్యాప్తి చెందడం అనేటువంటిది జరిగింది. నిలువెల్ల ఆంధ్రదేశాన్ని నలుమూలలా కూడా ఒకవైపు విదేశీ సంస్కృతి, ఒకవైపు ఉత్తర భారతదేశం యొక్క ఆర్య సంస్కృతి వీటన్నిటినీ తట్టుకొని ఆంధ్రదేశం చాలా ఉన్నతమైనటువంటి భావజాలంతో ఆంధ్ర ప్రజలు ఉదార బుద్ధిని సమరస సమన్వయంతో కూడుకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఈనాటికి అవలంబించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఒక రకంగా చూస్తే ఆంధ్రదేశంలో ఆర్యులు అనార్యులు విదేశీయుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నిటినీ కూడా సంగమంగా చేసుకొని సమ్మిళితంగా చేసుకొని ఒక హైందవ సంస్కృతిని స్థాపించడంలో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఆంధ్రీయులు ద్విగుణీకృతమైనటువంటి విజయాన్ని సాధించారు అనేటువంటిది సగౌరవంగా చెప్పగలగాలి. మరి మన ఆంధ్ర యొక్క ప్రాంతాన్ని అస్తిత్వాన్ని కోల్పోకుండా వీటన్నిటి సమ్మేళనంతో ఒక
హైందవ సంస్కృతిని స్థాపించడంలో చాలా విజయవంతమయ్యారనేటువంటిది చెప్పాలి. మరి భారతదేశంలో దక్షిణ పదంలో ఆంధ్రదేశానికి ఎందుకు ఇంత కీలకమైనటువంటి స్థానాన్ని ఆంధ్ర చరిత్రలో ఏర్పాటు చేయగలిగాము అంటే, మనం ప్రధానంగా చూసుకుంటే మనకున్నటువంటి తీర మైదానం, మనకున్నటువంటి పీఠభూమి, ఈ రెండిటి వల్లనే ఆంధ్రప్రదేశ్కు మహోన్నతమైనటువంటి స్థానం దక్షిణ పథంలో ఏర్పడిందని చెప్పాలి. మనం ఈ తీర మైదానాన్ని కూడా ఒకసారి పరిశీలించగలిగితే ఇక్కడున్నటువంటి ప్రజలు అందరూ కూడా అంతర్దేశాలతో విదేశాలతో వాణిజ్యాన్ని కొనసాగించి ఇక్కడున్నటువంటి వస్తువులను అక్కడకు ఎగుమతి చేసి ఎంతో ఐశ్వర్యవంతమైనటువంటి ప్రాంతంగా ఆంధ్రదేశాన్ని తీర మైదానాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రజలు ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రదేశ ప్రజలు. ఇంత ఐశ్వర్యవంతమైనటువంటి ప్రాంతం కనుకనే మనకు కాకతీయులు విజృంభించేంత వరకు కూడా తీర ఆంధ్ర అనే ఆంధ్రదేశం యొక్క రాజకీయ అధికారానికి కేంద్రమై సంస్కృతి ఉద్యమాలకు పుట్టినిల్లుగా నిలవడం అనేటువంటిది జరిగింది. ఇంతటి ఐశ్వర్యవంతమైనటువంటి ప్రాంతం కనుకనే అనేకమైనటువంటి రాజవంశాలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించగలిగితే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజ్యాలను శాసించేటువంటి అధికారం మనకు దక్కుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆనాడు దక్షిణ పథంలో అనేకమైనటువంటి యుద్ధాలకు తెరలేపడం అనేటువంటిది జరిగింది. మరి ఇంతటి వైశిష్టం ఉన్నటువంటి ఈ తీర మైదానాన్ని ఎందుకు వారు ఆక్రమణ చేయడానికి చూశారు? ఆ పరిణామాలు ఏంటి అంటే, ఈ తీర మైదానం అనేటువంటిది ప్రధానంగా కృష్ణా తుంగభద్ర అంతర్వేది ప్రాంతంగా ఉండి సారవంతమైనటువంటి నేలను కలిగి ఉండి సారవంతమైనటువంటి పంటలు పండేటువంటి ప్రాంతంగా ఉండడం వల్ల ఈ తీర మైదానంపై ప్రతి రాజవంశం యొక్క దృష్టి అనేటువంటిది కేంద్రీకృతం అవ్వడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మనకు పల్లవులైతేనేమి, చాళుక్యులైతేనేమి, రాష్ట్రకూటులైతేనేమి, చోళులైతేనేమి, కళ్యాణి చాళుక్యులైతేనేమి, విజయనగర రాజులైతేనేమి, బహుమనీలైతేనేమి, అనేక రాజవంశాలు ఆంధ్ర తీర ప్రాంతం కోసం అనేకమైనటువంటి యుద్ధాలు చేసి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అశాంతికి గురి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అనేకమైనటువంటి అశాంతి రగిల్చి అనేకమైనటువంటి జీవన ఉపాధి కల్పించేటువంటి విధానాన్ని కూడా ఈ యుద్ధాలు చేయడం వల్ల నాశనం అవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఇదే రకంగా మనకు ఈ యుద్ధాలు చేయడానికి వచ్చినటువంటి అనేకమైనటువంటి వివిధ ప్రాంతాల ప్రజలు వారందరూ కూడా ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఎలా అంటే, ఈ తీర మైదానాన్ని ఆక్రమణకి గురి చేయడానికి పూనుకున్నటువంటి రాజవంశాలు ఆనాడు మనం పల్లవుల నుంచి ఈనాడు బహుమనీల వరకు అనేక మంది ప్రయత్నాలలో అక్కడున్నటువంటి మరాఠీలైతేనేమి, కన్నడీగులైతేనేమి, అదేవిధంగా బహుమనీ సామ్రాజ్యులు కూడుకున్నటువంటి సైనికంతో కూడుకున్నటువంటి వారైతేనేమి, వీరందరూ కూడా కళింగులైతేనేమి, వీరందరూ కూడా ఆంధ్రదేశంలోకి వచ్చి ఇక్కడ యుద్ధాల పేరుతో వాళ్ళు రావడం జరిగింది. ఆ యుద్ధ పరిస్థితుల్లో నెలకొన్నటువంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల వారందరూ మరాఠీలు, కన్నడిగులు, కళింగులు వీరందరూ కూడా ఆంధ్ర ప్రాంతంలోనే తమ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి భారతదేశ చరిత్రలోనే కాదు జాతి వైవిధ్యం అనేటువంటిది ఉండేది. మన ఆంధ్రదేశలో కూడా జాతి వైవిధ్యం ఉంది అనేటువంటిది చెప్పడానికి ఒకే ఒక కారణం ఈ యుద్ధాలు. మరి ఆనాడే ఆంధ్రదేశంలో ఉదార బుద్ధి ఉండి వారందరినీ కూడా ఆహ్వానించి వారికి జీవన ఉపాధిని కల్పించే విధంగా, వారు జీవించే విధంగా సమరస్యంతో కూడుకున్నటువంటి వాతావరణాన్ని ఏర్పరిచినటువంటి వారే మన ఆంధ్రీయులు. అందుకే ఆంధ్రులు ఆరంభశూరులు కాదు, ఆంధ్రులు ఆదరించేటువంటి జాతీయతాభావం కలిగినటువంటి వ్యక్తులు అనేటువంటిది కూడా మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. మరి ఇంతటి
లక్షణాలను, స్వాభావికమైనటువంటి వాతావరణాన్ని కలిగినటువంటి ఆంధ్రదేశంలో మనకు కొన్ని పీఠభూములతో కూడుకున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ తర్వాత మనకు ఈ పీఠభూముల్లో మనం ఈ నేల స్వభావంలో పంటలు పండించాలి అంటే మనకు వర్షపాతమైనా ఉండాలి, లేకుంటే నదీ పరివాహక ప్రాంతాలైనా కానీ ఉండాలి. అయితే మనకు ఆంధ్రదేశంలో వర్షపాతం అనేటువంటిది చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఇక్కడ వర్షపాతం లేని లోటును ఇక్కడ ప్రవహించేటువంటి నదులు అనేటువంటివి పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. మనకు నదులు ఒక రకంగా వరమే అని అనుకుంటున్నప్పటికీ కూడా ఈ నదులు ఆంధ్రదేశ చరిత్రలో జాతి అనైక్యతకు, సాంఘిక అనైక్యతకు మరియు ప్రజానిక అనైక్యతకు గురి చేయడం అనేటువంటిది జరిగింది. ఎలాగంటారా? ఎందుకంటే ఈ నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా భౌగోళిక సరిహద్దులను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ భౌగోళిక సరిహద్దులు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అక్కడ చిన్న చిన్న నాడీ వ్యవస్థలు అనేటువంటివి ఏర్పడడం జరిగింది. ఈ నాడీ వ్యవస్థలు అనేటువంటివి ఏర్పడడం వల్లే అనేకమైనటువంటి చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడడం అనేటువంటిది జరిగింది. మరి చూడండి, నదులు ఒక రకంగా మనం మంచివే అనుకున్నప్పటికీ కూడా ఈ నదుల వల్లే మనకు ఆంధ్రదేశం అనేటువంటిది విచ్ఛిన్నమైందని చెప్పుకోవాలి. ఇట్లా చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడడం వల్లే రాజకీయ అనైక్యత అనేటువంటిది ఏర్పడింది. మరి ఈ నాడీ వ్యవస్థలో మనకు వెంగినాడు, వెలనాడు, పలనాడు, సబ్బినాడు అనేటువంటి నాడీలు అనేటువంటివి ఏర్పడ్డాయి. మరి కళింగ, వేంగి, వెలనాడు, పలనాడు, సబ్బినాడు, రేనాడు ఈ నాడులలో ఉన్నటువంటి ప్రతి వర్ణంలో కూడా వారి యొక్క ఐక్యత అనేటువంటిది లోపించడం జరిగింది. ఈ నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమైక్యతను కోల్పోయి సాంఘిక అనైక్యతకు దగ్గరయ్యారు. రాజకీయ అనైక్యత కోల్పోయాము, సాంఘిక అనైక్యత కోల్పోయాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రదేశం అనేటువంటిది విచ్ఛిన్నానికి గురయ్యింది. ఉత్తరపథం నుంచి వచ్చేటువంటి రాజవంశాల దాడులను, ఆక్రమణలను, దురాక్రమణలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాగంటే మనం ప్రాచీన యుగం తీసుకున్నా, మధ్యయుగం తీసుకున్నా, ఆధునిక యుగం తీసుకున్నా మన దక్షిణ పథంపైకి ఉత్తర పథం నుండి వచ్చేటువంటి దాడులనైనా, విదేశీ దాడులనైనా ఎదుర్కోగలిగేటువంటి ఏకైక రాష్ట్రంగా ఆంధ్రదేశం ఆనాడు ఆంధ్ర చరిత్రలో నిలిచగలిగింది అంటే వారి యొక్క పోరాట పటిమ ఏ విధంగా ఉందో తెలుసుకోండి. మరి అంతటి పటిమను కనపరిచారు. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా దక్షిణ పథాన్ని రక్షించగలిగినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర రాష్ట్రమే. మనం ఆంధ్రులైనందుకు గర్వించాలి. ప్రాచీన యుగంలో మనకు శాతవాహనులను తీసుకుంటే శకయవన దాడులను ఎదుర్కొని ధీరులుగా నిలబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పటిమను, ఆంధ్ర గడ్డ యొక్క పటిమను ప్రపంచానికి తెలియజేసినటువంటి వారు శాతవాహనులు. మరి మధ్యయుగంలో వచ్చినటువంటి తురుష్కుల యొక్క దండయాత్రను ధీరులుగా గుండెను ధీరుడ్డి పోరాడినటువంటి వారే కాకతీయులు. మరి ఈరోజు దక్షిణ పథంలో మనకు హైందవ ధర్మము, హైందవ సంస్కృతి ఇవన్నీ కూడా ఈ రోజుటికి వారసత్వంగా మనం పాటించగలుగుతున్నాము అంటే ఆనాడు విజయనగర రాజులు వారి యొక్క ఔన్నత్యము, వారి యొక్క ధైర్యశాల్యతో కూడుకున్నటువంటి పరిపాలనా వైభవంతోనే ఈరోజు హైందవ సంస్కృతి అనేటువంటిది దక్షిణ భారతదేశంలో నిలిచి ఉంది. కాబట్టి విజయనగర రాజులకు మనం ఎంతగానో రుణపడి ఉన్నాము. వారి యొక్క పరిపాలనకు మనం ప్రణమిల్లవలసినటువంటి పరిస్థితులు ఎంతైనా ఉన్నాయి.
వారే లేకపోతే దక్షిణ పథంలో ఏనాడో తురుష్కులు, బహుమనీయులు వీరందరూ కూడా ముస్లిం రాజ్యాలుగా చేసి ఉండేవారు. కాబట్టి ఇటువంటి చరిత్ర కలిగినటువంటి దేశమే ఆంధ్రదేశము. ఆంధ్ర యొక్క భౌగోళిక పరిస్థితులు పటిష్టంగా ఉండడం వల్లే దక్షిణ పథం అనేటువంటిది సురక్షితంగా ఉంది. లేదంటే ఏనాడో ఈ దక్షిణ పథం అనేటువంటిది అనేకమైనటువంటి దురాక్రమణల చేతుల్లోకి వెళ్ళి ఉండేది. మరి అదే కోణంలో మనము రేనాడు, తెలంగాణ ప్రాంతాలను చూసుకోగలిగితే ఇవన్నీ కూడా ఏకచక్రాధిపత్యంగా పరిపాలించగలిగినటువంటి ఆంధ్రదేశంలో ఉన్న రాజుల పరిపాలన కింద లేవు. వీరు విదేశీయుల యొక్క ఉత్తరపథం యొక్క రాజుల యొక్క పరిపాలనలో ఎక్కువ కాలం మనుగడ సాగించారు. అందువల్లనే ఆంధ్రులు తమలో తాము కూడా జాతి అనైక్యతకు గురయ్యేటువంటి పరిస్థితులతో పాటు ప్రాంతీయ అనైక్యతకు గురి కావడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఇక్కడున్నటువంటి తెలంగాణ సర్కారులు రాయలసీమ అనేటువంటి ప్రాంతీయ భేదాలు ఏర్పడడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రాంతీయ అనైక్యత వల్లనే మన ఆంధ్రదేశం అనేటువంటిది ఇంకా విచ్ఛిన్నానికి గురి కావడం అనేటువంటిది జరిగింది. మరి ఇటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా ఎదురొడ్డుకుంటూ ఆంధ్రదేశం తన అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మధ్యయుగంలో వెలిసినటువంటి దుర్గాలు, మనం ఈరోజు సందర్శనకు పేరుతో పర్యాటకులు ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రాంతాలు ఆనాడు రాజులు నిర్మించినటువంటి కోటలు, గుట్టలు, వారి యొక్క దుర్గాలను సందర్శనకు వెళ్తారు. కాకపోతే ఆ దుర్గాలే ఈరోజు మనకు ఆనవాలుగా నిలవడం అనేటువంటిది జరిగింది. వాటిని ఆధారంగా చేసుకునే మనం చరిత్రను విశ్లేషించగలుగుతున్నాం. మరి చూడండి, ఈ దుర్గాలు అనేటువంటివి పెనుకొండ దుర్గం అయితేనేమి, గుత్తికొండ అయితేనేమి, దేవరకొట్ట అయితేనేమి, కొండవీడు అయితేనేమి, ఈ పాకాల గుట్టలపై నిర్మించినటువంటివి దుర్గాలు అయితేనేమి, ఈ దుర్గాలపై ఉన్నటువంటి కోటలన్నీ కూడా ప్రాంతీయ అనైక్యతకు కారణంగా విరాజిల్లడం అనేటువంటిది జరిగింది. ఈ కోటలు, ఈ దుర్గాలను నిర్మించుకొని మన ప్రాంతంలో ఉన్నవారు మనం యుద్ధం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అందువల్లనే సాంఘిక అనైక్యత, జాతి అనైక్యత మరియు మన ప్రాంతీయ అనైక్యత అనేటువంటివన్నీ కూడా సమ్మిళితమై పెద్ద అవరోధంగా ఉన్నాయి. వీటన్నిటినీ, ఈ అనైక్యత అన్నిటినీ రూపుమాపడానికి భగవంతు స్వరూపంతో అనేకమైనటువంటి గుట్టలపై, కొండలపై అక్కడున్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని దేవాలయాల నిర్మాణం అనేటువంటిది జరిగింది. శ్రీ పర్వతం అయితేనేమి, సింహాచలం అనేటువంటి క్షేత్రం అయితేనేమి, అదేవిధంగా మనకు కనకదుర్గమ్మ టెంపుల్ అయితేనేమి, శ్రీశైలం అయితేనేమి, మనకు తిరుమల క్షేత్రం అయితేనేమి, ఇటువంటి క్షేత్రాలన్నీ కూడా వెలిసి ప్రజలలో ఒక భక్తి భావాన్ని నెలకొల్పి మళ్ళీ జాతి సమైక్యతకు చేసే విధంగా ఇటువంటి క్షేత్రాలు నిలవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆంధ్రులు ఆరంభశూరులు కానే కాదు. చరిత్రలో అనేకమైనటువంటి ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి ఎన్నో విజయాలు తమలో ఇముడ్చుకున్నటువంటి ధీరులే ఆంధ్రులు. కాబట్టి ఎన్నటికీ ఆ నినాదం తప్పుగానే చరిత్రలో మనం తెలుసుకొని మాట్లాడగలగాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆంధ్రులమవుతాం. జై హింద్.